మనకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు ధ్యానం చేద్దాం. చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దుర్వ్యాపారం కలదు, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ చదువుబడిన మాటల ప్రకారం, తండ్రి స్తోత్రం, ప్రభు నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా మీరు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు ఆత్మ సంబంధమైన అనుభవాలలో నడిపించబడతారని మీతో గడిచిన వారాలుగా నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఆత్మ సంబంధులైన వారు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించేవారుగా ఉండాలని, ఆత్మ సంబంధమైన పాలును మనం త్రాగువారుగా ఉండాలని, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనం తలంచాలని, ఆత్మ సంబంధమైన అనుభవాల గురించి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధులు ఆత్మీయ అనుభవాలు ఏ విధంగా నడిపించబడతారంటే, ఆత్మ సంబంధమైన పాటలు పాడతారు. ఆమెన్. ఏం పాటలు? ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన సంగీతాలు, వాయిద్యాలు, అలాంటివి దేవుని సన్నిధిలో అలాంటివి వింటారు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆత్మ సంబంధమైన పాటలు వినిపిస్తాయి. సినిమా పాటలు వినబడవు. మన ఇళ్ళల్లో వినబడాల్సింది సినిమా పాటలు, డీజేలు కాదు. మన ఇళ్ళల్లో వినబడాల్సిన రక్షణ సంగీత సునాదం, ఆత్మ సంబంధమైన గీతాలు మన ఇళ్ళల్లో వినిపించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ అన్నాడు. ఆ పాటలు ఏం చేస్తాయంటే అనేకుల్ని హెచ్చరిస్తాయి. ఆత్మ సంబంధమైన గీతాలు పాడాలి. ఆత్మీయ గీతాలు. లోకంలో ఉన్నటువంటి సినిమా పాటలు కాదు మనం పాడాల్సింది. చాలామంది బిడ్డల నోట, సంఘ బిడ్డల నోట చాలామంది అక్కడక్కడ గమనిస్తున్నా నేను, మన నోట బట్టి ఏమొస్తున్నాయి? ఆత్మీయ గీతాలు వినిపించాలి. ఆమేన్. వాళ్ళు అవి పెట్టుకుంటారండి, డీజే పెట్టుకుంటారు, దాని ఎదురు డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, ఏవో చేస్తారు. కానీ దేవుని బిడ్డలు, ఆత్మ సంబంధులు అలా చేస్తారండి? ఆత్మ సంబంధించిన వారు, ఆత్మీయులైన బిడ్డలు ఆత్మీయ గీతాలు పాడతారు, ఆత్మీయ సంగీతం వాయిస్తారు. ఆత్మీయ సంగీతం వాయిస్తారు కానీ సినిమా మ్యూజిక్లు వేయరు. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది పాటల ద్వారా ఎంతమంది మారిన వాళ్ళు లేరండి? ఆత్మ సంబంధమైన పాటల ద్వారా ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. నేను ఆ పాట పాడుతున్నప్పుడు, పలానా పాడుతున్నప్పుడు ఆ పాట ద్వారా నేను మార్చబడ్డానండి. పాట ద్వారా మారిన వాళ్ళు ఉన్నారు. పాటల ద్వారా కూడా అనేకులు మార్పు చెందుతారండి. పాటలు అనేవి ఒక వ్యక్తిని రక్షిస్తాయి. పాటలు అనేవి ఒక వ్యక్తిలో పశ్చాత్తాపాన్ని, ఏడుపును కలిగిస్తాయి. దేవుని వైపు త్రిప్పబడతాడు. ఆమేన్. పాటలు అనేవి ఆదరిస్తాయి. పాటలు అనేవి హెచ్చరిస్తాయి, ఆదరిస్తాయి, బలపరుస్తాయి. ఆత్మ సంబంధమైన గీతాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలట. ఆత్మ సంబంధమైన కీర్తనలో పాడుతూ దేవుణ్ణి స్తుతించాలట. కానీ లోక సంబంధమైన పాటలు కాదండి,
లోకానుసారమైన పాటలు కాదండి. నీ స్టేటస్లో కూడా ఏమి రావాలి? లోక సంబంధమైన వార్తలు పెట్టొద్దు, దేవుని వార్తలే పెట్టాలి. ఆమేన్. దేవుని కీర్తనలే పెట్టాలి, దేవుని మాటలే పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులు ఆత్మీయ అనుభవాలలో నడిపించబడతారు. మరలా లోకము కొంత కలపకూడదండి, ప్రత్యేకముగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. ఆత్మీయ అనుభవాలలో ఆత్మ సంబంధులు నడిపించబడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ మన హృదయంలో ప్రభువుకు చేంజ్ చేయాలట. చెప్పండి. పాడుచు, కీర్తించుచు, గానము చేయవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తారు? అలాగా పాడుతూ, దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ఆమేన్. 20 వచనం కూడా చదవండి. 20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉండాలట. పాటలతో దేవునికి స్తోత్ర. పాటల ద్వారా ఏమండి దేవుని స్తుతించేవారుగా, దేవుడు చేసిన మేళ్ళు బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మనం దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. ఆత్మ సంబంధులు అలా ఉంటారు. ఆమేన్. ఎవరుంటారు? ఆత్మ సంబంధించినటువంటి వారు, ఆత్మ సంబంధులు. ఆత్మీయ గీతాలు పాడుకుంటూ, ఆత్మీయ సంగీతములు, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ అనండి. అదే అక్కడ రాయబడిన మాట. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. అన్నీ చూడండి, అన్నీ కలిసి వచ్చినప్పుడే కాదు, అన్నీ కలిసి రానప్పుడు కూడా దేవుని స్తుతించగలగాలి. యోబులాగా మనం స్తుతించగలగాలి. అన్నీ పోయినప్పుడు కూడా యోబు ఏమన్నాడండి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆమేన్. అలాగనే మనం కూడా స్తుతించగలగాలి. అబ్రహాము కూడా దేవుడు కుమారుడు ఇచ్చాడు, నాకు బలిచ్చే అన్నాడు. దేవుడు మాట తీసేయలేదు. ఆమేన్. దేవుని మాటకు లోబడి ఆయన్ని స్తుతించడం, ఆయన చెప్పింది మనం చేయటం అనేది ప్రభుకి చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తాను. భక్తుడు బైబిల్లో అంటాడు, చాలలో పశువులు ఇంటికి రాకపోయినా, చేనులో పైరు ఇంటికి రాకపోయినా, ప్రభువా నేను నీ యందు నేను ఆనందిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. హల్లెలూయా. యెహోవా నీ యందు ఆనందిస్తాను. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు. యేసు చాలిన దేవుడ నీవు. అంజూర చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, చేనిలోని పైరు ఇంటికి రాకున్నాను, శాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడని. అన్నీ కలిసి వస్తేనే మనం ఏం చేస్తాం? చేలో పంట బాగా పండితేనే స్తోత్రం, హల్లెలూయా, ఈ సంవత్సరం బాగా పంట పండింది అని మనం స్తుతించే. చేలో పైరు సరిగా రాకపోయినా ఆ సంవత్సరం దేవుని స్తుతించగలగాలి. ఆమేన్. అనుకున్నవన్నీ జరిగినప్పుడే మనం స్తుతించడం కాదు, అనుకున్నవన్నీ జరగనప్పుడు కూడా దేవుని స్తుతించగలగాలి. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, స్థితిగతులే మారిన, ఏంటది అవకాశం చేజారిన, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నేనెల్లప్పుడూ యెహోవాను. ఆమేన్. ఏమంటే ఈ విధంగా పాడుకుంటే చాలా
సమయపద్ది కనుక దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించగలగాలి. ఆమేన్. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే స్తుతి కలుగును గాక. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఈ విధంగా అండి మనం పాటలతో, ఆత్మ సంబంధమైన గీతాలతో మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీతములతో, కీర్తనలతో మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుణ్ణి గానం చేయొచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారుగా మనం ఉండాలి. ఆమేన్. ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నువ్వు నాకైతే తెలీదు. కూటం పెట్టుకున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? సాక్ష్యం ఇచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? కానుక వేసి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా ఆయన సన్నిధిలో? అయితే మనమైతే ఎల్లప్పుడూ ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలట. ఆమేన్. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఎవరుంటారు? ఆత్మ సంబంధులైన వారు. ఎస్ ఆర్ నో? ఎవరు? ఆత్మ సంబంధులైన వారు అలా ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో పాటలు పాడుతూ దేవుని స్తుతించిన వారు చాలామంది ఉన్నారు. మనం గమనించగలుగుతాం. ఇది ఆత్మ సంబంధమైన గీతాలతో, ఆత్మ సంబంధమైన అనుభవాలతో ఏమండి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏం చేయాలో తెలుసా? అక్కడ రాయబడింది ఆత్మ సంబంధులైనటువంటి వారు. రెండవది ఎలా ఉంటారు? ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు నడిపించబడుతున్న వారు, ఆత్మ సంబంధంగా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచేవారు ఇంకెలా ఉంటారు తెలుసండి? క్రీస్తునందలి భయముతో ఉంటారు. ఆమేన్. ఎలా ఉంటారు చెప్పండి? 21వ వచనం చూస్తున్నాం. క్రీస్తునందలి భయముతో ఉంటారు. క్రీస్తునందలి భయంతో ఉంటారు. దేవుడు అంటే భయం కలిగి ఉంటారు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి ఉంటారు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభువు నా పక్కనే ఉన్నాడు అనే దైవికమైన భయం కలిగి ఉంటారు. భయం లేని వాళ్ళే ఎలా పడితే అలా ఉంటారు. భయం ఉన్నోళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఆమేన్. భయం ఉన్నోళ్ళు క్రమం కలిగి ఉంటారు. భయం ఉన్నోళ్ళు ఎచ్చలవిడిగా తిరగరు. భయం ఉన్నోళ్ళు చక్కగా క్రమంగా దేవునికి లోబడుతూ జీవిస్తారు. దేవునికి సమయానికి వస్తారు. ఏమంటే దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవునికి భయపడు వారిని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన బిడ్డలు దేవునిలో వారు ఎలా ఉంటారు చెప్పండి? దేవుని భయము కలిగి ఉంటారు. భయము అని టైటిల్ పెట్టుకుంటే దేవుని యెడల భయము అని టైటిల్ 7 రకాలైన భయాలు ఉన్నాయి. ఆమేన్. 7 రకాలుగా మనం దేవునిలో భయం కలిగి ఉండాలి. దేవుని అందులో భయం కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి భయం కలిగి, దేవుని యెడల వాక్యం యెడల భయం కలిగి ఉండాలి. దేవుని సేవకుల భయం కలిగి ఉండాలి. అసలు పరలోకం చేరతామో లేదో అని భయం కలిగి ఉండాలి. ఆమేన్. ఇలాగా మనం దేవుని యెడల భయం కలిగి ఉండవలసినటువంటి 7 అనుభవాలు ఉన్నాయి. కనుక క్రీస్తునందలి భయము కలిగి మనం జీవించాలి. ఆత్మ సంబంధులైన బిడ్డలు భయం కలిగి దేవునిలో, దేవుని దైవికమైన భయంతో ఉంటారు. వాళ్ళు ఏ అపవిత్రతను అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఈ లోకంలో దేవునికి స్తోత్రం. భయం కలిగి పరిశుద్ధంగా వారు జీవించగలుగుతారు దేవుని భయంతో. ఆత్మ సంబంధులైన బిడ్డలు అలా ఉంటారండి. ఆత్మ సంబంధులైన బిడ్డలు అలా జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భయం నుండి పాపము చేయకుడి అన్నాడు కీర్తనలో. కొరింథీ పత్రికలు అంటాడు, దేవుని భయం కలిగిన వారు ఏ కల్మషం అంటుకోకుండా ఆత్మకు శరీరంకు ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకుంటారని కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు రాసి ఉంచాడు. కనుక ప్రియులారా, క్రీస్తునందలి భయముతో జీవిస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు, ఆత్మపూర్ణులైన వారు, ఆత్మ సంబంధులైన బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి భయపడుచు ఆయన కట్టడలు విధులు గైకుంటూ ఉంటారు దేవుని బిడ్డలు. 21 మనం చూస్తున్నాం కదా. ఆ 21లో మరొక విషయాన్ని, 3వ విషయం మీతో మాట్లాడతాను. చదవండి.
ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్. ఎలా ఉంటారు చెప్పండి? ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకరు ఎలా ఉంటారు చెప్పండి? లోబడి ఉంటారు. ఎలా ఉంటారు? ఒకరికొకరు లోబడి ఉంటారు. ఈ రోజుల్లో ఒకరికొకరు లోబడి ఉండలేదండి. ఒకరికొకరు ప్రభు గణపరుచుకోండి అన్నాడు, ఒకరికొకరు ప్రోత్సహించుకోండి అన్నాడు, ఒకరికొకరు గణపరుచుకోండి అన్నాడు. ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఎంచుకోమని ప్రభు చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి మనం అలా చేస్తున్నామా? రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకని యందు ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఒకరికొకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి. ఎవరిని తీసేసినట్టుగా చేయకండి. ఏ వ్యక్తిని చిన్న చూపు చూడకండి. ఘనత విషయంలో ఒకరినొకడు ఏం చేయాలట? హెచ్చించుకోవాలి. ఒకరికొకరు గణపరుచుకోవాలి. పక్క వ్యక్తిని హేళన చేయకూడదు, చిన్న చూపుగా చూడకూడదు, తీసేసినట్టు మాట్లాడకూడదు. దేవుని బిడ్డల లక్షణం కాదు, అది ఆత్మీయుల లక్షణం కాదు. ఆమేన్. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఒకరినొకరు ఏం చేస్తారు చెప్పండి? లోబడి ఉంటారు, ఒకరినొకరు గణపరుచుకుంటారు, ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటారు, ఒకరికొకరు క్షమించుకునే మనసు కలిగి ఉంటారు, ఒకరినొకరు ఆత్మీయ ప్రేమ అనురాగాలతో ఉంటారు. అలా ఉంటారు ఆత్మ సంబంధులైన బిడ్డలు. ఆమేన్. ఈరోజు 3 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధులైన బిడ్డలు, ఆత్మపూర్ణులైన బిడ్డలు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధమైన పాటలతో ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారుగా ఉంటారు ఎల్లప్పుడూ. ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది దేవుని భయం కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? దేవుని భయం కలిగి ఉంటారు. దేవునికి భయపడుతూ ఉంటారు. దేవునికి భయపడుతూ సేవకుడికి భయపడతారు. సేవకుడు భయపడుతూ దేవుని వాక్యానికి భయపడతారు. దేవుని వాక్యాన్ని భయపడుతూ పరలోక రాజ్యం చేరతామో లేదని ఒక సిద్ధపాటు కూడినటువంటి భయం కలిగి సిద్ధపడతారు. ఆమేన్. నెంబర్ 3, మూడోది ఒకరికొకరు లోబడి ఉంటారు. ఆత్మ సంబంధాలైన బిడ్డలు ఒకరికొకరు హెచ్చించుకోరు. నీకంటే నేను ఎక్కువ అని అనుకోరు. నీకంటే నేను గొప్ప అనుకోరు. ఆ రోజులు యేసు ప్రభు కాలంలో అని అనుకుంటున్నారంట. నేను గొప్ప, మీ అందరిలో నేను గొప్ప. ఎవరు గొప్ప చెప్పండి? ఎవరు గొప్ప? మీరు గొప్ప కాదు, నా సన్నిధిలో పరిచర్య చేసేవాడే గొప్ప అన్నాడు యేసయ్య. ఆమేన్. ఎవరు గొప్ప అంట? నా సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేసేవాడు గొప్ప. ఒక చైర్ వేసేవాడు గొప్ప. చైర్లో కూర్చున్నవాడు గొప్ప కాదు, చైర్ వేసేవాడు గొప్ప. పట్ట ఇస్తే పట్ట మీద కూర్చున్న వాళ్ళు, పట్ట తీసేవాళ్ళు గొప్ప. ఊడ్చేవారు గొప్ప. ఆమేన్. అట్లా మీరు కడిగేవాళ్ళు గొప్ప, శుభ్రం చేసేవారు గొప్ప. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పే నేనెంతో, మీరు కూడా అంతే. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అంత ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. అని నేను చేయలేను కదా. అక్కడ అన్నం వడ్డించేవారెంతో, ఇక్కడ వాక్య పరిచర్య చేసేవారు అంతే అని దేవుడు అంటాడు. ఆమేన్ చెప్పండి. ఆ పరిచర్యకి తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నాది కాదని మనం ఏమండి పోవటం. సామాన్ల యొద్ద కాపలా ఉండేవాడెంతో, యుద్ధం చేసేవాడు అంతే అన్నాడు ప్రభు. ఆమేన్ చెప్పండి. కాదా అండి? సామాన్ల యొద్ద కాపలా ఉండేవాడెంతో, యుద్ధం చేసేవాడు కూడా అంతే, ఎక్కువేమీ కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకరినొకరు మనం గణపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలట. ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి యెహోవాను సేవించండి. ఆమేన్. ఆత్మయందు తీవ్రత కలిగి యెహోవాను సేవించండి. మీరు ఎవరైనా గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారా? నా వాక్యానికి లోబడి పరిపూర్ణంగా వాక్య ప్రకారం జీవించిన వారే గొప్ప అంటాడు ఆయన.
ఎవరు గొప్పవారుగా ఉంటారు అని టైటిల్ పెట్టుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి లోబడిన వాడు అబ్రహాం కనుక గొప్ప జనంగా చేశాడు. లోబడే వారిని గొప్ప చేస్తాడు ఆయన. పరిచర్య చేసిన వాడే గొప్పోడు అన్నాడు. పరిచర్య చేస్తే గొప్పవారిగా ఉంటారు. తగ్గించుకొని పరిచర్య చేస్తే హెచ్చించుకున్నాడు గొప్ప అల్లా. ఆమె చెప్పండి. ఈ నా వాక్యం ప్రకారం ఎవరైతే విని దాని ప్రకారం నడుస్తారో వారే గొప్పవారు పరలోక రాజ్యంలో అన్నాడు. ఆమె చెప్పండి. వాక్యం విన్నోడు గొప్ప కాదు, విని దాని ప్రకారంగా నడిచేవాడు గొప్ప. దేవునికి స్తోత్రం. ఇలా మీకు కొన్ని విషయాలే నేను టచ్ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోతైన విషయాలు ఉన్నాయి. కనుక ప్రియులారా, ఎవరు కూడా నేను గొప్ప కాదు. సంఘంలో అందరూ ఎలా ఉండాలి చెప్పండి? ఒక్కరినొకరు ఐక్యత. ఆమె చెప్పండి. ఈ ఒకరోజు ఈ 5 ఏళ్ళకు పోటీ వచ్చిందట, నేను గొప్ప అని. ఏమండి ఏటికి? ఇది నేను గొప్ప అంటది. ఈ ఏళ్ళు ఈ వేలు ఏమంటుంది? ఇదంటుంది నేను గొప్ప. ఎవరైనా చూపించాలి, నన్నే చూపిస్తాను, నేనే గొప్ప అంట. ఇదంటుంది ఏదైనా పట్టుకోవాలంటే నా వేలు ఉండాలి, నా సాయం లేకపోతే ఏది పట్టుకోలేరు వస్తువు, నేను గొప్ప అంటుంది. అంటే మధ్య వ్రేలు ఉందే, మీ అందరూ ఇలా దండం పెట్టండి, నేనే పెద్దగున్నా, నేనే గొప్ప అంటది ఇది. ఏమండి ఎవరైనా ఉంగరం పెట్టుకోవాలంటే నా వ్రేలుకి పెట్టుకుంటారు, నేనే గొప్ప అని ఈ వ్రేలు అంటది, ఉంగరం వ్రేలు అంట. ఈ చిటికి వేలు అంటది, దండం పెడితే నేనే ముందు ఉంటా కాబట్టి నేనే గొప్ప అంటది ఇది. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం, వీటిల్లో ఏది తీసేదగింది కాదు, అన్నీ గొప్పే, అన్నీ అవసరమే అని మనం గుర్తించాలి. ఆమె చెప్పండి. సంఘంలో కూడా ఏది కూడా ఎవరు కూడా తీసివేయబడిన వారు కాదు. అనుకోవచ్చు కొంతమంది, నేను దేనికి పనికిరాని వాడిని, నేను దేనికి పనికిరాను, ఏమి చేయలేని వాడిని, నేను వేస్ట్ ఫెలో చెప్పి రకరకాలుగా చాలామంది అనుకుంటుంటారు. దేవుడు అలాంటి వాడిని కూడా దేవుడు అంటాడు, నువ్వు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను అంటాడు ఆయన. ఎవరు ఆయన త్రోసివేయట్లేదు, ఎవరిని ఆయన త్రోసివేయట్లేదు. నేను త్రోసివేసే దేవుడు కాదు, నా దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు, నిన్ను హెచ్చిస్తున్నాడు, నిన్ను గొప్పవాడుగా గనుడుగా చేయని ఇష్టపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఒకరినొకరు ఎలా ఉండాలి? లోబడుతూ, ఒకరినొకరు సహనం కలిగి, ఒకరికొకరు సమాధానం, ఒకరికొకరు ప్రోత్సాహం కలిగి, ఒకరికొకరు ఘనపరుచుకుంటూ, ఒకరికొకరు హత్తుకొని మీరు జీవించాలి అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ఈ అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఆత్మీయులైన బిడ్డలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పాఠం ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధమైన సంగీతములతో మనం దేవుణ్ణి గణపరచువారుగా ఆత్మ సంబంధులు ఉంటారు. హల్లెలూయా. దేవుని గణపరచువారుగా ఉంటారు. ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉంటారు. 2 దేవునికి భయపడువారు ఉంటారు. 3 ఒకరినొకరు లోబడి జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మీరు సిద్ధపడండి. దేవుని ఆత్మకార్యాలు ఇంకా బలముగా జరుగునుగాక. రానున్న దినాల్లో మీకు చాలా అమూల్యమైన విషయాలు మీకు అందిస్తాను. మీరు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ కోరికలో మీరు పాలు పొందాలి. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మను గుర్చిన సంగతులు, మనం అనేక విషయాలు మనం రానున్న దినాల్లో కూడా మనం నేర్చుకుంటాం. ఇదే సందర్భాన్ని ఫిలిప్పీ పత్రికలో కూడా ఎత్తిపట్టి మాట్లాడాడు. ఇదే సందర్భాన్ని ఫిలిప్పీ పత్రికలో కూడా ఎత్తిపట్టి ప్రభు మాట్లాడటం కొలస్సీలో మనం చూస్తాం. కొలస్సీ పత్రికలో రాస్తాడు 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో రాస్తాడు. ఏమనంటాడు? సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటాడు. మాట చేతే కానీ, క్రియ చేతే కానీ మీరేమి చేసిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి. ఆమేన్. ఆయన నామం పేరట ఏది చేసినా, మాట చేతే కానీ, క్రియ చేతే కానీ మీరేమి చేసినా,
యేసు ద్వారా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి. దేవుని పనిలో మనం ఏది చేసినా దేవునికి చేస్తున్నామని చేస్తూ ఈ లోకంలో బ్రతకాలి. ఆమేన్. ఏదైనా దేవునికి ఏదైనా ఇస్తున్నారా ఏమండి, అది నాకు ఇస్తున్నట్టుగా కాదు, సేవకుడికి ఇస్తున్నాను కాదు, దేవునికి నేను ఇస్తున్నాను, దేవుని పని కొరకు ఇస్తున్నానని, దేవుని కార్యాల కొరకు ఇస్తున్నాను అని చెప్పేసి అని సమర్పించాలి. ఆమేన్. అది ఏది చేసినా నువ్వు సరే, ఒక పేదవాడికి లేనివాడికి నువ్వు ఏదైనా ఇస్తున్నా ఏదైనా చేసినా అది ఎవరికి చేస్తున్నట్టు లెక్క, దేవునికి నువ్వు ఇస్తున్నావు. ఆమేన్ చెప్పండి. ఒక వస్త్రం లేకపోతే ఒక వస్త్రం ఇస్తున్నావు అంటే యేసయ్యకి నువ్వు వస్త్రం ఇచ్చినట్టు. నేను వస్త్రహీనుడు నై ఉంటిని, నువ్వు నాకు ఏమిచ్చావు, వస్త్రం ఇచ్చితివి అన్నాడు ఒకరోజు. నా తల నూనె లేక ఉంటిని, నా తలకు నూనె అంటిరి అని అన్నాడు ఒక సందర్భంలో. ఆమేన్. అలాగా చెప్తున్నా, తోటి వ్యక్తికి మనం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, మన వంతుగా సహకరించినప్పుడు, దేవుని పరిచర్యకే కానీ ఒక పేదవానికే కానీ లేమి స్థితిలో ఉన్న వారికి మనం చేసినప్పుడు అది దేవుని నామం పేరట మనం చేస్తున్నామని మనం గుర్తించాలని మనం నాలుగోదిగా మనం గమనించాలి. హల్లెలూయా. సమస్తం ఎవరి పేరట చేయాలి? దేవుని పేరట, దేవుని నామం పేరట, మనోపూర్వకంగా దేవుని పేరట మనం చేయాలి. క్రియ చేతే కానీ, మాట చేతే కానీ, క్రియ చేతే కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరేమి చేసినను, ఏం చేసినా మీరేమి చేసినను అదనమాట. అది ఏదైనా సరే, సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, వారికి మీరు ఏమైనా చేశారా, అది మీరేమి చేసినా దేవునికి చేశాను, దేవుడికి ఇచ్చినట్టు లెక్క. దేవుడికి అప్పిచ్చారు. ఎవరికి ఇచ్చారు? బేదలను కటాక్షించువాడు దేవునికి చెప్పరా, దేవునికి నువ్వు అప్పిచ్చావని అర్థం. అబ్బా, ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి అది. హల్లెలూయా. కాబట్టి నీ తోటి వ్యక్తికి ఎవరికి చేసినా, సంఘంలో ఈ ఇరుకులో ఇబ్బందులు ఉన్న వారికి ఏది చేసినా, ఒక కార్యక్రమం ఏదన్నా దేవుని పని వచ్చిందంటే దేవుని పనికి నువ్వు ఇచ్చిన, దేవునికి ఇస్తున్నావు, దేవునికి మహిమ కలుగునుగాక. తగిన దీవెన నీ కొరకు సిద్ధపరచబడి ఉంటుంది కదా. ఆత్మీయ బిడ్డలు అటువంటి మంచి అనుభవాలలో నడిపించబడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, దేవుని పేరట సమస్తము ఏమండి చేయండి, ఆ విధంగా సిద్ధపడండి. మీరు నా ప్రభు బలపరచునుగాక. ప్రార్థన. అందరూ మోకరించుదాం దేవుని సన్నిధిలో. ప్రభు అటు అనుభవాలు నడిపించండి. నంచే షకల రబల షందరదియాల రబల కతురల రబ. ప్రభు ఆ స్తోత్రం, ప్రభు రెట్టింపగునట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. బ్రదర్ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీపించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. శబల తండ్రి, ప్రాముఖ్యంగా తండ్రి ఆత్మలో ప్రభువా ఏమి కలిగి ఉండాలో మాతో తేటతెల్లగా తండ్రి నువ్వు మాట్లాడిన రీతికై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ముఖ్యముగా 3 అంశాలు మా ఎదుట నువ్వు ఉంచి ఉన్నావు ప్రభువా. అందుకు తగిన సిద్ధపాటు మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మలో ప్రభు ఒక సిద్ధపాటును మీరు కలిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. ఈ దినమున మాకు కావలసిన ఆత్మీయ ఆహారము నువ్వు సమృద్ధిగా ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. రాకడ కాలం అతి సమీపంలో ఉంటుండగా ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా మీరు సిద్ధపాటును పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకరికి ఒకరు లోబడి ఉండమని నువ్వు చెలవిచ్చి ఉన్నావు ప్రభా. ప్రతి స్థితిలోనూ నేను స్తుతించే బిడ్డలుగా ఉండాలని నువ్వు సెలవిచ్చి ఉన్నావు ప్రభా. నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును రాజా, ఆత్మ సంబంధులైతే నా తండ్రి ప్రభా అట్టి రీతిగా ఉంటారని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ పాదాల స్తోత్రములు. ఈ సాయంత్రకాల సమయం ప్రభా చేరున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ప్రభా
మీరు స్పర్శించండి, నీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయాంతరంగంలో ప్రభా ఒక పశ్చాత్తాపంను, ఒక నూతన క్రియను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మలో రోషము కలిగి జీవించుటకు ప్రభా, నీ కొరకు నా తండ్రి ప్రభా రోషము కలిగి జీవించుటకు, పరిశుద్ధత విషయంలో ప్రభా, ఆత్మ విషయంలో ప్రభా రోషము కలిగి జీవించే బిడ్డలకు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినదినము ప్రభా మేము పోరాడుచు ప్రభా, జయించుచు నీ సన్నిధానంకు చేరుటకు కృపను అనుగ్రహించండి ప్రభా. ఇది మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు తండ్రి, కేవలము నీ కృప చేత సాధ్యం ప్రభా. అట్టి కృపను మా మీద ఉంచమని ప్రార్థిస్తాను. శిరస్సు మొదలుకొని అరికాల వరకు నా తండ్రి ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినదినము నూతన పరచమని, తద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం.